ఐటీ దిగ్గజాలు ఒక్కోటి ఒక్కోలా. టీసీఎస్, ఇన్ఫీ, విప్రో, హెచ్సిఎల్ కీలక ప్రకటన. ఉద్యోగులకు మంచి రోజులొచ్చినట్లేనా? అంతర్జాతీయంగా ప్రస్తుతం బలహీన సంకేతాలు ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక మాంద్యం సంకేతాల నేపథ్యంలో ఐటీ రంగంలో మందగమనం కనిపిస్తూనే ఉంది. ఇదే క్రమంలో ఐటీ రంగంలో కొంతకాలంగా తీవ్ర ఒడుదొడుకులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా 2023 నుండి 24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించిన దిగ్గజ ఐటీ కంపెనీలు పలు కీలక ప్రకటనలు చేశాయి తెలుసా? అవేంటంటే, ఇట్ కంపెనీస్, కరోనా సమయంలో ఎన్ని రంగాలు తీవ్రంగా ప్రభావితం అయినప్పటికీ ఐటీ మాత్రం ఒక వెలుగు వెలిగిందని చెప్పొచ్చు. చాలా కంపెనీలు మూతపడినప్పటికీ, ఐటీ సంస్థలు మాత్రం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించి పని చేయించుకున్నాయి. అప్పట్లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కరోనా విజృంభించిన నేపథ్యంలో అక్కడి ప్రాజెక్టులు పెద్ద మొత్తంలో మనకొచ్చాయి. ఈ సమయంలో ఐటీకి ఫుల్ డిమాండ్ ఉండేది. చాలా సంస్థల్ని లెక్కకు మించి ఉద్యోగుల్ని నియమించుకున్నాయి కూడా. అయితే ప్రస్తుతం పరిస్థితి ఏమంత బాగాలేదు. చాలా కంపెనీలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తగ్గించుకోవడమే కాకుండా, వారి పలు ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి. ఇటీవల తొలి త్రైమాసికం సమయంలో దిగ్గజ భారత ఐటీ సంస్థల ఫలితాలు అంచనాలను అందుకోలేదు. ఇదే క్రమంలో ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గింది. ఈసారి రెండో త్రైమాసికం ఫలితాల్ని కూడా ప్రకటించగా, ఈసారి ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గింది. ఇదే క్రమంలో కొన్ని సంస్థలు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పగా, మరికొన్ని బ్యాడ్ న్యూస్ చెప్పాయి. వీటి గురించి చూద్దాం. టీసీఎస్, భారతదేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తొలుత ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. టీసీఎస్ నికర లాభం 8.7% పెరిగింది. ఇదే క్రమంలో ఈ సంస్థ ఒక్కో షేరుకు రూ. 9 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. రూ. 17,000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ కూడా ప్రకటించింది. మరోవైపు జూనియర్ ఉద్యోగులందరికీ 100% వేరియబుల్ పే చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. ఇన్ఫోసిస్, అక్టోబర్ 12న Q2 ఫలితాల్ని ప్రకటించిన రెండో అతిపెద్ద భారత ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ లాభం 3.17% పెరిగింది. ఇదే క్రమంలో ఇది ఒక్కో షేరుకు రూ. 18 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. దీనికి అక్టోబర్ 25 రికార్డ్ డేట్గా తెలిపింది. ఇక్కడ ఉద్యోగుల సంఖ్య 7,530 తగ్గడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్మెంట్స్ నిర్వహించబోమని స్పష్టం చేసింది. హెచ్సిఎల్ టెక్నాలజీస్, భారత మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సిఎల్ టెక్నాలజీస్ రెండో త్రైమాసిక ఫలితాల్ని ఇన్ఫోసిస్ తర్వాత ప్రకటించింది. ఇక్కడ నికర లాభం 10% పెరగడం విశేషం. ఇందులోనూ ఉద్యోగుల సంఖ్య 2,000కు పైగా తగ్గింది. ఇది కూడా ఒక్కో షేరు రూ. 12 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. ఇక తమ ఉద్యోగుల్లో చాలా వరకు 85% వేరియబుల్ పే అందుకుంటారని స్పష్టం చేసింది. వేతనాల పెంపు. అయితే మిగతాదంతా బాగానే ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం వేతనాల పెంపు ఆశాజనకంగా లేదు. టీసీఎస్ ఒక్కటే తొలి త్రైమాసికంలోనే ఉద్యోగులకు 12 నుండి 15% మేర వేతనాల పెంపు ప్రకటించింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ ఏమో నవంబర్ 1 నుంచి ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పగా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అక్టోబర్ 1 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. విప్రో దీనిని డిసెంబర్ 1గా నిర్ణయించింది. అసెంచర్ మాత్రం దెబ్బేసిందిగా. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ సంస్థల్లో ఒకటైన అసెంచర్ షాకింగ్ ప్రకటన చేసింది. భారత్, శ్రీలంకల్లోని తన ఉద్యోగులకు ఈ ఆర్థిక సంవత్సరం వేతనాల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. చట్టపరంగా పెంచాల్సిన చోట, ఇంకా అవసరమైన చోట మాత్రమే వేతనాల పెంపు ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం మార్కెట్లో ఐటీకి క్లిష్ట సమయం నడుస్తుందని చెప్పారు అసెంచర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ విజ్.